ఈ దేవుడు నీకు అనుగ్రహించిన దేశములో నువ్వు లేవీయులను సేవకులను విడవకూడదు సుమి అని వాక్యం తెలియజేస్తుంది. ఎందుకు కావాలి దైవజనుడు? అసలు మనకి ఎందుకు కావాలి దైవజనుడు? మనకి టపటప 2 మాటలతో వెళ్ళిపోతుంది, టైం అయిపోతుంది. అబ్బాయి అపోస్తలుల కార్యం 3:26 స్పీడ్గా రా. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ వద్దకు పంపిన. సేవకుడిని మీకోసం ఎందుకు పుట్టించాడు? ఎందుకు మీ దగ్గరికి పంపించాడు? మీ కుటుంబాల కోసం, మీ ప్రాంతాల కోసం దేవుడు ఒక సేవకుని పుట్టించి లేపి రేపి మీ వద్దకు ఎందుకు పంపాడంటే మిమ్మల్ని దుష్టత్వములో నుండి మళ్లించి తద్వారా ఆశీర్వదించుటకే దేవుడు ఒక సేవకుని పంపాడట. God bless you, my dear sister, brother. God bless you. ఆ సిగ్నల్ కాడ పొగేస్తాడు చూడదు. ఏ బండి వచ్చినా పొగేసేస్తాడు. ఎవడో 5 రూపాయలు ఎత్తేని సందా ఇస్తే కవర్ ఇస్తే గాడ్ బ్లెస్ యూ అంటే ఎవడికి పొగేసి ఎవడు ఏం చేయాలి దైవజనుడు? మీలో ఒక సేవకుని పుట్టించి లేపి, ఎందుకంట మిమ్మల్ని దుష్టత్వములో నుండి మళ్లించుట ద్వారా ఆశీర్వదించుటకు మొదట అతనిని మీ ఎందుకు పంపుతాడు. ఆశీర్వాదాలు ఎట్లా వస్తాయంట? విశ్వాసులు చెప్తారు పాస్టర్ గారు మీరు అలాగ అనకూడదని, మీరు అలా చేయకూడదని, మీరు అలా చెప్పాలి. రాసిచ్చేరా లిస్టు చదివేస్తాను పొద్దుక్క నుంచుని. పాఠం ఎలా చెప్పాలో మాస్టర్ స్టూడెంట్ చెప్తే ఇంకా స్కూల్ ఎందుకు రా? బాధపడుతుంది ఏమన్నా అసలు? అయ్యా ఓ మొహమాట పడిపోతున్నాడు ఒక్కొక్కడు. ఏమంటుంది వాక్యం? మిమ్మల్ని దుష్టత్వం తప్పదోడా తప్పదు, ఆ విధానం కరెక్ట్ కాదు, అలా చేయకూడదు, నువ్వు ఎలా వెళ్ళకూడదు, ఇది చేసిన తప్పు, ఇది నడిపి విరోధం, ఇది వాక్యానుసారం కాదు, ఇది ఆత్మానుసారం కాదని ఆ పొరపాటు నుంచి, ఆ మూర్ఖత్వం నుంచి, ఆ విధేయత నుండి, ఆ దుష్టత్వం నుండి మళ్ళించి దేవుని మార్గములో దేవుని క్రమములో పెట్టడానుకున్నాడు ప్రసంగికుడు, దైవజనుడు. ఒక వాగ్దాన సందేశం తీసుకున్నారు మొక్కలో మీ పిండి పిసుకు తొట్టె రొట్టెల గంప నూనె బుడ్డి చెప్పేది ఆమేన్ ఐ రిసీవ్ అని చిరాకు వచ్చేస్తుంది నాకు. అలాగైతే ఇంక ఇబ్బంది హ్యాపీస్ అయిపోతామండి. కానీ మామూలు అలా కదా రేవెట్టేస్తున్నాడు పెద్దగాని. అలా ఎందుకు? ఒక టాకింగ్ డాల్ కొనుక్కో, చెప్పేస్తుండదు మన్ని కీచెన్లో పెట్టి పొద్దున్న లేగానే గుడ్ మార్నింగ్ గాడ్ బ్లెస్ యూ కొనేసుకో ఒక బొమ్మని. ఇంకెందుకు నీకు సంగమం పాస్టర్ గారండి? నువ్వు వెళుతున్న త్రోవ సరిగాకపోతే, చేస్తున్న పద్ధతి కరెక్ట్ కాకపోతే, ఆలోచన విధానం తప్పుదారులు నడుస్తుంటే, లౌకికమైన శారీరకమైన ఆత్మ సంబంధము కానీ మానుష్యచ్చలు ఎవరెచ్చలు భోగేచ్చల ప్రకారం లైఫ్ లీడ్ చేస్తారు. తప్పదే, అలా వెళ్ళకూడదు, ఆ దేవుని చిత్తం కాదని ఖండించి అందులోంచి మళ్ళిస్తే నీకు ఆశీర్వాదం. మరి ఒమ్మరు పెద్ద భాషగా ఉన్నారు. నేను ఒకరిని అన్నండి, ఒకరితో పన్ను అంటం ఎందుకండి, పట్టం ఎందుకండి? వీడు కాంప్రమైజ్ చేసిన సిస్టమ్ వాడికి వీడికి చిన్న లాలూసి ఉంది. వాళ్ళకి అన్ని ఇస్తే వాళ్ళు మనల్ని ఇబ్బంది పెడతారండి. ఇబ్బంది పెట్టకూడదు. రై కూర్చో భయ్ బతాగా ఇరుకోకూడ కట్టించాం అక్కడ. ఇంకా నెక్స్ట్ ఆదివారం కూలుతాం. నీరేపు తిరుగుతాకేం లేదు, లైసెన్స్ దేవునికి స్తోత్రం. అంతర తలుపులు వేయబడిన ఆ రెఫరెన్స్ చదువుకో. స్తోత్రం హల్లెలూయా చెప్పారా? హల్లెలూయా. ఆశీర్వాదాలు ఎలాగొస్తాయి? దైవజనుడు ఎందుకు కావాలి? దుష్టత్వం నుండి మళ్ళించుటకు కావాలి. ఇంకా మనం అన్ని డీప్గా పట్టించుకుంటే ప్రాబ్లమ్స్ వస్తాయండి. అందుకనే ఈదులతో ఎందుకు వచ్చిన ప్రాబ్లం అని ప్లెయిన్గా చెప్పేది తీసినప్పుడు సిలివేయరు. అసలు వాళ్ళకి ఇబ్బంది లేకుండా పైన మాట్లాడితే పౌలుగా అన్నిసార్లు కొట్టరు. మాట్లాడతాం చేతగా కుదురుగా చెప్పడం రాక దెబ్బలు తిన్నారండి వాళ్ళందరూ. వారు భరించలేని సత్యాలు చెప్పారు, ఖండించారు. అవును దెబ్బతిని వేసింది ఒకడికి, ట్రిస్టేసి ఇచ్చి వచ్చేసింది, ఈగో సెట్ అయిపోయినాయి, కట్టుమండిపోయింది ఒకడికి, చంపేశారు, చచ్చిపోయారు వీళ్ళు కూడా. తప్ప ఎందుకు వచ్చింది వాళ్ళతో కొంచెం కాంప్రమైజ్డ్గా సత్యసత్తంగానే ఖండించేశాం.
దుష్టత్వములో నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు దేవుడు ఒక సేవకుడు పంపాడు. మీ కొరకు పంపబడ్డ సేవకుడు ఆ రకమేనా? అనే రకమా? ఈడేం చెప్పిరా అంటాడు ఒకడు పక్కన ఉండి. నీకు ఆ రకం కావాలి అయ్యారండి. మరి మా అబ్బాయికి సంబంధం కుదిందండి, 10 లక్షలు కట్టండి. అలాగండి దశమాకి ఇచ్చేస్తారా? నువ్వు బ్యాంకు దోసేసినా పర్లేదు, దశమాకి తీసుకోవాలండి. ఈడొకడు ఆడు తెచ్చింది కట్నం, అందులో సందాన పాపిష్టపది. ఆడు సింపుల్గా అందులో నీకు వాటా ఇచ్చి దేవుడు నన్ను అడిగితే నాకేం తెలుసు ఆడు తీసుకున్నాడు అన్నాడు అంటాడు. ఇప్పుడు గొక్కుని సందా కవర్ లాగేస్తాం కదా, చాలా డేంజర్. అంత దగ్గర ఉన్నాయి అందరినీ కాదు. ఇది నాకు వద్దు అసలు పొమ్మంటున్నాను ఏంటి, నా బగ్గి నాకు ఉంటుంది. అంటే కవర్ తెచ్చాక తీసేసుకున్నామనుకో లెక్క చెప్పాలి, వద్దంటే ఆడే చెప్పుకుంటాడు. నాకెందుకు వచ్చిన టెన్షన్? పోగేసుకుంటే ఎక్కువ అన్నిటి నేను చెప్పాలి, ఆడికి ఇచ్చేసి ఆడే చెప్పుకుంటాడు. నేను సేఫ్ జోన్లో ఉంటాను దేవుని కృపలో. తెచ్చిందల్లా లాగేసి చెప్పాను కానీ నేను ఎక్కడదా నీకేదంటే ఇప్పుడు ఎలక్షన్ కూడా ఇవ్వాలి వచ్చింది మనకి. ఇప్పుడు కూడా 50,000 దాటిందని కార్లో ఎక్కడదంటే మరి దేవుని కృపను పెట్టండి 10 స్టేషన్ 10 మొత్తం పట్టుకెళ్ళిపోతాడు. మరి ఆ షాపులో మాకు వచ్చినటువంటి కౌనుకలు అంటే కుదరదు. జాగ్రత్తగా తీసుకెళ్ళిపోయి కోర్టులో పుట్టించేస్తాను. నువ్వు ఆధారాలు చెప్పిన ఆధారం ఎక్కడ ఉంటుంది? దేవుని స్తోత్రం. ఇకంతే దేవుని చిత్తము అలాగొనిడలు మనం ఏం చేయదుము సమర్పయామి. ఇట్లా ఉంటుందిరా బాబు ఎవరు అయ్యా. దుష్టత్వముల నుండి మళ్ళీ చేతందుకే సేవకుడు. వాళ్ళు ఏం చేసినా సరే ప్రార్థన చేసేసి ఓకే నాన్న గాడ్ బ్లెస్ యూరా, నేను నీకు అడ్డురాను, నువ్వు నన్ను ఇబ్బంది పెట్టుకో, మన ఇద్దరం కలిసి సంఘంలో సాగిపోదాం. నీళ్ళంటూ పరిపనులు 10 మందిని పోగే, నేను వాళ్ళని కూడా ఏమన్నావు, నీకు పాటో ప్రార్థన ఇచ్చేస్తుంటాను, నువ్వు నాకు సందా ఇచ్చేస్తుండు, మన ఇద్దరం ఎవగాతో సాగిపోదాం. దొంగలు ఊళ్ళు పోల్చుకున్నట్టు మీరేట ఎలా తయారైపోయారు? దుష్టత్వంలో నుండి మళ్ళించుటకు దైవజనుడు కావాలి. సపోర్ట్ చేసేస్తా కాదు. మా పాస్టర్ గారిని మాకు ఎంతో స్ట్రాంగ్ సపోర్ట్ అండి. ఏంటి అంత స్ట్రాంగ్ ఫీల్ అవుతావు? అది ఏమంటావు? ఎందుకేమంటావు? నువ్వు బాగా చూసుకుంటావు. రౌడీ మమ్మల్ని ఇట్రా నీ వీధిలోకి రాపోతాకే. పనికి మాలిన పనులు చేయొద్దు. దుష్టత్వం తప్ప ఆ దారి కరెక్ట్ కాదు తప్పదే అని లాగాలి అవతలకి. అందుకే సేవకుడు ఉన్నది, అందుకు కావాలి దైవజనుడు. చీకటి లోకంలో టార్చ్ లైట్ పెట్టుకొని తిరగాలి, ఎక్కడ తేడా కూడా పరిగెడుతున్న లాంటి ఆడి చేతికి తాళం ఇచ్చేసి వెళ్ళిపోరు, నేను చూసుకుంటాను అనకూడదు. ఎవడో మాడతలేదు దేవునికి స్తోత్రం. మీ ఇష్టమే దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకు దైవజనుడు కావాలా? అపోస్తల కార్యాలు 11:14 అపోస్తల కార్యాలు 11:14. టైం అయిపోతుంది, మీరు పీడిక చదువుతలేదు. నీ ఇంటి వారందరూ ఏ మాటల వలన రక్షణ ఏ మాటలు చెప్తే కానుకలు వస్తాయో, ఏ మాటలు చెప్తే స్పాన్సర్లు దొరుకుతారో, ఏ మాటలు చెప్తే 10 రూపాయలు 50 రూపాయలు కొంటారో, ఏ మాటలు చెప్తే వ్యాపార అభివృద్ధికి తోడ్పడతారో ఆ మాటలు అతడు మీకు తెలియజేస్తే అటు దైవజనుడు కాదు, భక్తి వ్యాపారస్తుడు. ఏ మాటల వలన మీరు రక్షణ పొందవలెనో ఆ మాటలు అతడు మీకు తెలియజేస్తాడా? ఎవరికి చెప్పాడు ఈ మాటలు వేసినావు? కొర్నేలుకి. నానా నీ ప్రార్థనలు చేరాయి, నీ ధర్మకరణలు పరలోకం చేరాయి, నువ్వు సూపరు, అయితే నీకు రక్షణ లేదు అంటే బాగా ప్రార్థన చేసుకుని రక్షణ వచ్చేదా? ధర్మకరణలు ఇద్దరు రక్షణ వచ్చేదా? చారిటీ బేబొచ్చు రక్షణ రాదా? రాదా? ఇవన్నీ బోనసులు, అసలు వేరే. అయ్యో ఇన్ని ప్రార్థనలు ఇన్ని ధర్మకార్యాలు పరలోకం చేరినా నేను పరలోకం రానా? చిత్రం ఏంటి తెలుసా? ఈడి ప్రార్థన పరలోకం వెళ్ళిందంటే ఆడేళ్ళట. అది ఎంత బేబత్సం ఉంది వాక్యం. నువ్వు ఆలోచిస్తే ఎక్లైజన్ మజా ఉంటుంది. చూడు నీ ప్రార్థనలు చేరే, నీ ధర్మకార్యాలు చేరు, నువ్వు చేరవు నాన్న. నేనేడు చేయాలి? పాస్టర్ గారు చెప్తాడా మొక్క నేను చెప్పకూడదు అన్నాడు గబ్రియలు. నేను ఈ మ్యాటర్ పాస్టర్